My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారండి అందరూ? ఈరోజు ప్రత్యేకమైన ఒక దినముగా మన జీవితంలో ఉంటుండగా మరి భస్మ బుధవారం అంటారండి. సరే, కొంతమంది దీన్ని ఆచరించినను ఆచరించకపోయినను మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయితే మనం అందరము కూడా క్రైస్తవులని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే దానికంటే ముందు 45 రోజుల పాటుగా మరి చాలామంది మరి చాలా డినామినేషన్లోనూ క్రైస్తవులందరూ కూడా మరి 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అని మరి దేవునికి ఇచ్చుకుందామని, అంటే దేవునికి ఈ సమయాన్ని మరి ఎలా అంటే మరి సమర్పణ కలిగి మరి మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఒకళ్ళు పడిపోతే రిస్టోర్ చేసుకోవడానికి, మళ్ళీ మనం మార్చుకోవడానికి ఎన్నుకునే దినములుగా, శ్రేష్టమైన దినములుగా మరి క్రైస్తవుల జీవితంలో ఈ 40 రోజులు మరి పాటిస్తారండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును కాక. అయితే ఇది కేవలం ఒక ఆచారంగా అని కాదు, కానీ మరి దేవుడు మనకిచ్చిన సమయాన్ని నిజంగా శిలువ ధ్యానాల్ని మనం ధ్యానించుకుంటూ మరి కేవలం ఆయన చేసిన గొప్ప త్యాగాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా మరి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కదండి. 12:30కి ప్రతిరోజు మనకి గాస్పల్ టీవీ ద్వారా మరి నా ప్రోగ్రాం ద్వారా ఈ గాస్పల్ టీవీ ద్వారా మీరు వింటున్నారు, బలపరచబడుతున్నారు. అయితే దేవుడిచ్చిన ప్రేరేపణ చొప్పున ఒక కొత్త కోణంలో ఈరోజు నుండి 40 రోజుల పాటు, అంటే గుడ్ ఫ్రైడే వరకు కూడా మనము ఒక పాట పాడుకొని ఆరాధన చేసుకుంటూ కొంచెం సేపు వాక్యంలోకి వెళ్దామని మరి దేవుడు ప్రేరేపించాడు. మరి మీరు కూడా ఏకీభించవలసిందిగా, అంటే ప్రతిసారి మీరు ఏం చేస్తారు, నా వాక్యం వింటూ పని చేసుకుంటారు, వింటూ ఉంటారు, కూర్చొని వింటారు. సరే, కదలలేని వారు ఉంటారు, మంచంలో పడుకొని నా వాక్యం వినే వాళ్ళు ఎంతోమంది అమ్మలు, అక్కలు, అన్నలు ఉన్నారు. వాళ్ళందరిని బట్టి కూడా నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ నా మాటల ద్వారా బలపరచబడుతున్నాను, సాక్ష్యాలు వింటున్నాం. అయితే మీరందరూ మందిరాలకు వెళ్ళలేకపోవచ్చు. అలాగే ఒకవేళ ఉపవాస ప్రార్థనలు ప్రకటించుకొని మరి మీరుగా దేవునితో గడపాలని ఆశ కలిగి ఉన్నారేమో, ఉపవాసం చేయలేకపోయినా పర్లేదు, దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అండి. సో ఈరోజు ఈ ఉపమానంగా నేనేం చెప్తున్నా అంటే, ఈ రోజు నుండి మరి గుడ్ ఫ్రైడే వరకు ప్రతిరోజు ఒక పాట పాడుకొని, అంటే నేను పాడతాను, నాతో పాటుగా మీకు ఆ పాట వస్తే ఏకీభవించండి, లేదా విని దేవునితో గడపండి, కొంతసేపు ఆరాధన చేసుకుందాం. మరి దేవుడు మనల్ని తన ఆత్మతో తాకునుగా, కానీ అంత మాత్రమే కాదు, చిన్న వాక్యాన్ని కొంతసేపు ధ్యానించుకుని మరి ముగించుకుందాం. ఇదంతా ½ an hour అండి. మీరు నాకు ఫోన్లు చేయొద్దు, ఆ సమయంలో దయచేసి ఫోన్లు మాత్రం చేయకూడదు. నేను ప్రతిరోజు ఒక్క మాట చెప్తాను, కానీ ప్రతిరోజు ఈ రోజు నుండి మనము పాట, ఆరాధన, ఆ తర్వాత క్లుప్తమైన వాక్యంతో ఈ శ్రమ దినాలని మనము పాటించబోతున్నాం. అంటే మనము దేవునికి ఇంకా దగ్గరగా రాబోతున్నాం. పాటించడం అని కాదు, కానీ దేవునికి ఇంకా దగ్గరగా వస్తూ మనము ఆనందిద్దామండి ఆయన చేసిన మేలని. మరి మొదటిగా ప్రార్థన చేసుకుందాము. చిన్నగా ప్రార్థన చేసి ఒక పాట పాడతాను, ఆ పాట తర్వాత మనము ఆరాధనలోకి వెళ్దాము. ఆయన మనతో ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో తండ్రి ప్రభా, అద్భుతమైన రీతిగా ఈ భస్మ బుధవారము దినమున అయ్యా, నిజమే తండ్రి, ఆనాడు February 6వ తారీఖు 2008వ సంవత్సరంలో ప్రభా నాయన, నాకు తెలియకుండానే నువ్వు నన్ను భస్మ బుధవారం ఇది ఆగే మధ్యాహ్నం పూట ప్రభా నువ్వు రక్షించుకున్నావు తండ్రి. ఒక టీవీ ద్వారా ఈరోజు ఎంతమంది అయితే వాక్యాన్ని, ప్రార్థన ఆలకిస్తున్నారు, అందరి బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, నన్ను రక్షించుకున్న దేవా, ఇంకెంతో మందిని రక్షించుకోమని బ్రతలాడుతూ అయ్యా, ఈ రోజు నుండి క్లుప్తంగా ప్రభా వాక్యం చెప్పుకుంటూ మొదటిగా ఆరాధన పాట ద్వారా కూడా నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని ఈ 40 దినముల పాటు మీరు మాకు ఇస్తున్నందుకు, ఈ తరుణాన్ని మాకు ఇచ్చినందుకు అయ్యా తండ్రి, మీకే వేల కోట్ల వందనాలు
వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఒక చర్చిలో ఎలా ఆరాధన చేసుకుంటామో ఆ రీతిగా మనం చక్కగా ఆరాధన చేసుకుంటూ మరి పాట పాడుకొని ముందుకు సాగుదాము. మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ చొప్పున మరి మొదటిగా మరి ఈరోజు మొదటి దినముగా ఒక చక్కటి పాటని పాడి మరి దేవుని నామాన్ని మహిమపరచుకుందామంటే, నేనైతే సింగర్ని కాదండి, ఊరికే మరి ఒక పాట చక్కగా మీకు వీలైతే చప్పట్లు కొట్టుకొని పాట పాడుకుందాము. హల్లెలూయా, దేవునికి మహిమ. కలములతో రాయగలనా, కవితలతో వర్ణింపగలనా, కలవలతో వివరింపగలనా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆరాధనా 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 నీకే యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వివరించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. సేరూపులు కేరూపులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నిత్యము నీ నామమును కనపరచుచున్నవి. దేవా నా ప్రాణమో నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణమో నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రం. అవునండి, కాసేపు ఆరాధన చేసుకుందాం. ఆయన చేసిన మేళ్ళకే ఆరాధన, ఆయన చూపుతున్న మేళ్ళకే ఆరాధన, ఆయన కుమ్మరిస్తున్న మేళ్ళకే ఆరాధన. అయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రమయ్యా. అవునయ్యా, కలల ములతో మేము రాయలేమేసయ్యా. అయ్యా నిన్ను వివరించడానికి మా నాలుకలు మా జీవితాలు సరిపోవు తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా. రిఖబా శరణ కాసిక తురి ఖరబ శరవ. అయ్యా మా ప్రాణాన్ని ప్రభా తెప్పరిల్లు చేసే దేవుడవు తండ్రి, మా స్తుతులకు పాత్రుడవు తండ్రి. అయ్యా మా జీవితంలో ప్రభా నువ్వు చాలిన దేవుడుగా ఉన్నావు తండ్రి. యెహోవా నిస్సి మాకు విజయం ఇచ్చువాడా నీకు స్తోత్రమయ్యా. మా కోసం రక్తం కార్చిన వాడా యెహోవా ఈరే, యెహోవా రాఫా నీకు స్తోత్రమయ్యా. మా మంచి కాపరి, మా తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా నీకు స్తోత్రమయ్యా. వేల వేల కోట్ల వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రం, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. 10,000 అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా మాకు చాలిన వాడా నీకు స్తోత్రమయ్యా. మా జీవితంలో ప్రభా రీఖబా శరణ కాసి కతురి ఖరబ. అయ్యా ఈ సమయంలో ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా అయ్యా ప్రభా వారి వేదనతో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో, ఈ రోజు ప్రభా ప్రత్యేకమైన ఈ భస్మ బుధవారము దినమున తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించమని బ్రతిలాడుతున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి, వారి జీవితంలో ఉన్న అయ్యా ప్రతి విధమైన వేదన, దుఃఖము, ఇబ్బంది, ఇరుకులు ఉన్నాయా లయపరచబడును గాక, భస్మమైపోను గాక, పటాపంచలైపోను గాక, వారికి నెమ్మది కలుగును గాక, వారి జీవితంలో ఉల్లాసము కలుగును గాక. అయ్యా నువ్వు చేసిన వెలని బట్టి, నువ్వు చూపిన కార్యమును బట్టి అయ్యా తండ్రి ప్రభా నీ బిడ్డల జీవితంలో ఎవరికి ఏది అవసరం ఉందో ప్రభా అయ్యా ప్రవచనాత్మకంగా వారి అవసరతలు అక్కర్లు ఇప్పుడే తీర్చబడును గాక. రవ శరణ కాసిక తురి ఖరబ. అయ్యా నీకు స్తోత్రమయ్యా. ఔరి ఎల్లమ శిఖరబ రబ శఖరబ. పొందుకోమ్మ. నీకు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఇదిగో ఇప్పుడే దేవుడిని తాకుతున్నాడు. ఇదిగో నీ నడుములో నొప్పి అయితే ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాడు. ఇదిగో నీ కాళ్ళల్లో ప్రాబ్లం అయితే ఇప్పుడే దేవుడి స్వస్థత ప్రకటిస్తున్నాడు యేసు నామములో. మీ జీవితంలో ఇదిగో మీ చెవులు తెరవబడును గాక, ఇదిగో మీరు చూచుదురు గాక, ఇదిగో మీ కాళ్ళు తెరవబడును గాక. అయ్యా నీకు స్తోత్రమయ్యా. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి ఇప్పుడే నూతనమైన కిడ్నీలు వచ్చును గాక. రబ శరణ కాసిక తురబ. అయ్యా నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఇదిగో కమల అంట, కమల అనే ఒక బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పేరు కమల అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ పేరు కమల అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎండిపోయిన ప్రతి పరిస్థితిని దేవుడు మరి ఈ రోజు ఆయన వికసింపజేయబోతున్నాడు. ఒక కమల పువ్వులాగా నీ జీవితం ఉండబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళినను ఈ రోజు దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ అయ్యా మీరు మాతో ఉన్నందుకు వందనాలు. అయ్యా వింటున్న ప్రతి బిడ్డతో ఉంటున్నందుకు వందనాలు. ఈ ఆరాధన ప్రభ అయ్యా అల్పురాల్ని ప్రభ చేస్తుంటుండగా అయ్యా తన్ని నీ బిడ్డల్ని ఎవరికి ఏ అవసరం చొప్పున వారిని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. అయ్యా నూతనమైన ఆత్మ కార్యములు తండ్రి వారి అంతరంగంలో మీరు జరిపిస్తున్నందుకు వందనాలు ప్రభ. అయ్యా నీకు స్తోత్రం, నీకు మహిమ, నీకు ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ అయ్యా ఈ ప్రార్థనని, ఈ పాటని ప్రభ, ఈ ఆరాధన మీకు సమర్పిస్తుంటుండగా అయ్యా వాక్యంలో వెళ్తుండగా నాయన వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభ. అయ్యా తండ్రి నాయన మేము ఏర్పాటు చేసుకున్న ఈ 40 దినములు ప్రభ అయ్యా ఈ రోజు మొదటి దినముగా ఉంటుండగా అయ్యా తండ్రి మాతో మాట్లాడి వింటున్న బిడ్డలతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అయ్యా ఈ శ్రమ దినాల్లో ప్రభ అయ్యా మా శ్రమని మేము మర్చిపోయే రీతిగా అయ్యా తండ్రి కేవలం నువ్వు మా కోసము చేసిన ఆ శిల్వ యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నాయన నీ అందు మేము ఆనందించే వారిగా అయ్యా నీ నుండి మేము పొందుకునే వారిగా అయ్యా నిత్యము నీ కొరకు సాక్షాత్కారంగా బ్రతకడానికి కావలసిన ప్రతిదీ మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటి అని చూస్తే కీర్తనకారుడు మరి 19వ అధ్యాయంలోకి వెళ్ళి మనం ధ్యానించబోతున్నామని. అవునండి, పాట పాడిన రీతిగానే అదే పాటని దేవుడు వాక్య రూపంలో మనకి ఇచ్చి ఉన్నాడు. మరి దావీదు రచించిన ఈ వాక్యాన్ని పాటని రాసిన వారండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి మరి 19వ కీర్తన మరి 14 వచనాలు ఉంటుండగా మరి కొద్ది 15 నిమిషాల పాటుగా మనం క్లుప్తంగా ధ్యానిద్దాము. ఇది గెలాక్సీ అని కూడా మనం అనుకోవచ్చు. హల్లెలూయా. గెలాక్సీ అంటే మరి పాలపుంత అంటారు కదండి. పాలపుంతకు సంబంధించింది. ఈ లోకంలో ఎన్నో పాలపుంతలు ఉంటాయంట. ఎన్నో సూర్యుడు లాంటి సూర్యులు ఉన్నారంట. ఎన్నో చంద్రులు లాంటి చంద్రులు ఉన్నారంట. మరి ఎన్నో నక్షత్రాలంట. భూముల లాంటి ఎన్నో భూములు లాంటివి ఉన్నాయంట ఈ లోకంలో. కానీ దేవుడు నిన్ను నన్ను రూపించిన విధానాన్ని ఆలోచించేద్దాము. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన పరలోకం ఏ రీతిగా ఉందో, భూలోకంలో మనం ఏ రీతిగా ఉందో మనం ఆలోచన చేద్దామా ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ
ఆకాశములు దేవుని మహిమని వివరించుచున్నాయి. మనం పాట పాడాం కదండి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యుడినికి గుడారమును వేసెను, ఆయన తన అంతఃపురములోనికి బయలుదేరి పెళ్లి కుమారుడి వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనదేదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను త్రెప్పలిల్లజేయును. యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటును కనుగొనవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమానము పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడవుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములవును గాక. దేవునికి మహిమ కలుగును గాకండి. మరి ఈ వాక్యాన్ని నిజంగానే గత కాలంలో ఒకసారి ధ్యానించి ఉన్నాము, కానీ దేవుని ప్రేరేపణతో ప్రత్యేకంగా మనము ఈ శ్రమ దినాల్లో మనం ఉంటుండగా కేవలం 10 నిమిషాలే ఉందండి. 10 నిమిషాల పాటు క్లుప్తంగా నేను ఈరోజు ఈ మాటని ధ్యానించాలనుకుంటున్నాను. మరి ఈ వినికిడిలో మీరు దీవించబడుదురు గాక. అయితే మీరు చూడండి, ఇక్కడ దేవుడు ఆకాశంలో భూములను అవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే, మరి నిజంగా ఆలోచన చేస్తూ ఉంటే అవన్నీ ఎంత గొప్పగా ఉంటాయండి. అందులో మానవుడు ఏ పాటివాడు అంటే, ఒక చిన్న ముద్దతో తయారు చేయబడిన మట్టి ముద్దతో తయారు చేయబడిన మనం ఏ పాటి వారం అండి. మనము భూమిలోకి వెళ్ళిపోతే అసలు మన ఆనవాళ్ళు కూడా ఉండనే ఉండవు. అలాంటి మన కోసం ఆయన ప్రాణం పెట్టి దిగి వచ్చాడు. చూడండి, ఆకాశములంట ఏం చేస్తున్నాయంట, ఆయన మహిమని వివరిస్తున్నాయంట. వాటిని చూస్తే తెలిసిపోతుంది. మనల్ని రూపించిన విధానం ఆలోచిస్తూనే మనకు ఆశ్చర్యము, కానీ ఆశ్చర్యాన్ని మనం పట్టించుకోవట్లేదు. అది మనం పట్టించుకోము. దేవుడు మనల్ని సృష్టించాడు, మన సృష్టికర్తకు లోబడి ఉండాలని మనకి ఆ భయభక్తులే లేవు. కానీ ఇదిగో సృష్టి అంట దేవుని మాట విన్నదంట. ఇదిగో ఆకాశములన్నీ కూడా అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటూనే ఉన్నాయి. సంవత్సరాలు కాదండి, వేల సంవత్సరాల నుండి ఆ రీతిగానే అవి కదలకుండా మరి అవి చేయాల్సిన పనులు చేస్తూ, ఆకాశం ఏంటి, భూమి ఏంటి, అంత మాత్రమే కాదు. చూడండి, నక్షత్రాలు సైతము ఆ తర్వాత మరి పగటికి పగలు కూడా బోధిస్తుందంట. ఇవన్నీ ఆలోచన చేశారండి ఎప్పుడైనా? రాత్రికి రాత్రి బోధిస్తుందంట. చూడండి, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము వినబడదు, కానీ వాటి కొనునూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. మరి భూమి అంతటా కొనునూలు వ్యాపించిందంటే ఇది ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? చీకటి గురించి, వెలుగు గురించి, దినము గురించి, రాత్రి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. వాటిలో ఆయన సూర్యునికి ఏం చేశాడంట? గుడారమును వేసి ఉన్నాడంట. సూర్యుడికి గుడారము వేసి ఉన్నాడంటే ఎలాంటి గుడారం అంటే, నువ్వు ఇక్కడే ఉండాలంటే. గుడారం అంటే ఏంటంటే మనం నివసించే స్థలాన్ని గుడారం అంటారండి. చూడండి, అవన్నీ అయితే అవే గుడారాల్లాగా మనకు కనిపిస్తుంటే, అందులో మళ్ళీ సూర్యుడికి ఒక గుడారం వేసేసి మరి ఆయన ఏ రీతిగా ఉన్నాడు సూర్యుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఎప్పుడైనా సూర్యుడి గురించి ఆలోచన చేశారా? క్లుప్తంగా ఆలోచన చేద్దామండి. నిజంగా దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని, ఆయన అనంత జ్ఞాని కదండి, ఆయన జ్ఞానాన్ని మనము ఆస్వాదిద్దాం. ఈ రోజు మనం ఏ పార్టీ వారం అండి? నిజంగా చెప్పాలంటే మనము ఆవిరి వంటి వారమని వాక్యం చెబుతుంది. మన ఊపిరి ఆగిపోతే మనం లేని వారమే, కానీ ఇవి మాత్రం ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంకా ఉన్నాయి. మన ఆయుష్ ఎంత? 60, 70, 80 అన్నట్టుగా. కానీ వీటి ఆయుష్ ఒకసారి ఆలోచన చేద్దామా? ఎన్ని సంవత్సరాల ఆయుష్ అండి వాళ్ళకి. ఆయనను మరెక్కడ కూడా త్రొట్టెళ్ళకుండా, ఆగిపోకుండా
సూర్యుడి గురించి ఆలోచన చేస్తే మీరు గమనించండి, మనకి ఇప్పుడు మధ్యాహ్నం 12:30 ప్రాంతం, కానీ వేరే దేశంలో చూస్తే వాళ్ళకి రాత్రి 12 అయ్యే కాలం ఉంటుంది. కొంతమందికి మనకంటే ముందున్న వాళ్ళు ఉన్నారండి. ఈరోజు మనకి 14వ తారీఖు అయితే వాళ్ళకి ఏ తారీఖు అవుతుంది అని అంటే చూస్తే వాళ్ళకి 15వ తారీఖు కొంతమంది ఆరంభంలో ఉంటారు, కొంతమంది ఇంకా మరి 13వ తారీఖులోనే ఉంటారు. అంటే ఒక 24 గంటలండి ఎగ్జాక్ట్గా చూస్తే సూర్యుడు ఎక్కడ ఆరంభించబడతాడు అనేది చూస్తే మరి నేను నెట్లో కొట్టి చూశాను, ప్రభా ఈ 24 hours హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్, ఎక్కడ నిజంగా సూర్యుడు స్టార్ట్ చేయబోతున్నాడు అని చూస్తే కిరుబటి అనే స్థలం అంట, దానికి క్రిస్మస్ ఐలాండ్ అని పేరు పెట్టి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. అవునండి, క్రిస్మస్ అంటే ఆయన ఉదయించే, మరి క్రిస్మస్ అంటేనే ఉదయించడం, దేవుడు పుట్టిన సమయం అన్నట్టుగా మరి సూర్యుడికి కూడా అదే సూర్యుడు ఉదయించే స్థలానికి అదే పేరు పెట్టి అదొక ఐలాండ్ అండి. అంటే అదొక ద్వీపం అంట. సో అక్కడ ఆ ప్లేస్లో మొదటిగా సూర్యుడు ఆరంభిస్తాడంటే సూర్యోదయం అనేది అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళా తిరుగుతుంటే భూమి గుండ్రంగా ఉంటుందని. సో ఇక్కడ ఆరంభించబడిన సూర్యోదయము అలా తిరుగుతూ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆ కొంచెం పక్కలో అంటే ఆ కొంచెం పక్కన మళ్ళీ సూర్యోదయం అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకి నైట్ అయిపోతూ ఉంటుంది. 24 hours అంటే దేవుని కనుదృష్టి భూలోకమంతా సంచరిస్తుంది అన్నట్టుగా సూర్యుడు కూడా ఆయన తిరుగుతూ 24 hours అంటే ఆయన వెలిగిస్తూనే ఉంటున్నాడు. ఎక్కడో ఒక దగ్గర అంటే ప్రతి సెకండ్లో ఈరోజు ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ సూర్యోదయం అవుతుందండి, ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ సూర్యోదయం అవుతుంది. అలా 24 hours మరి సూర్యుడు ఉదయిస్తూనే ఉంటున్నాడు. ఆ భూమి గురించి ఇక్కడ మాట్లాడుతున్న అద్భుతం ఈ రీతిగా ఉంది. అంటే ఆ సూర్యుడే, దేవుని చేత సృష్టించబడిన ఆ సూర్యుడే, ఒక నోటి మాట వలన సృష్టించబడిన ఆ సూర్యుడే అంతగా లోబడి ప్రతి చోట వెలుగుగా మరి ఆయన ప్రతి చోట మరి వెలిగించబడతా ఉంటుండగా ఆయన అరిచేతలు చెక్కబడిన నువ్వు నేను ఎంత గొప్పగా ఆయన కోసం మనం వెలిగించబడాలా. ఆయన మనల్ని అరిచేతుల్లో పెట్టడం మాత్రం కాదు, ఆయన శ్వాస ఇచ్చి ఆయన ఊపిరినిచ్చి ఇప్పుడు మనం తప్పు చేసినా పాపం చేసినా ఆయన మన కొరకు రక్తం కార్చి మరి మనల్ని కొనుక్కున్న దేవుడికి మనం ఎంత వెల చెల్లించాలి, మనం ఎంతగా ఆయన కోసం వెలగాలి, ఆయన కోసం మనం ఎన్ని పనులు చేయాలి అని ఈరోజు దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఆయన వీటిని నిత్యత్వంలో పెట్టేసి ఉన్నాడు. ఆ తర్వాత ఇది ఏమైపోతుందో సూర్యుడు చంద్రుడు అంట. అసలు నిజం చెప్పాలంటే 1000 కోట్ల సంవత్సరాల నుండి మాత్రం ఉంటున్న ఈ సృష్టి అంతా కూడా ఒక టైంలో ఇవేవి ఉండవు, దేవుని మాత్రమే ఉంటాడు, దేవుడే సూర్యుడు వెలుగుగా ఉంటాడు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా, మనం ఈ భూమి మీద పంపించిన తర్వాత దేవుడు మనల్ని ఆ తర్వాత 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, కానీ ఆ తర్వాత దేవుడు మనకి నిత్యంగా వెలిగే కృపనిస్తున్నాడు, నిత్యం ఆయనతో ఉండే కృపనిస్తున్నాడు. వీటికి లేని ఆ కృప దేవుడు మనకిస్తున్నాడు కదండి. ఆలోచన చేస్తూ ఉంటే చూడండి ఎంత గొప్ప సత్యము దీనిలో ఉంది. ఆ తర్వాత చూస్తే మరి 6వ వచనం వరకు సృష్టి గురించి మాట్లాడబడుతూ ఉంది. ఆయన సృష్టించిన సృష్టి అంతగా లోబడుతుందని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనకారుడు. మీరు తర్వాత ధ్యానించుకోండి, నేను కేవలం చదివి వదిలేస్తున్నాను. నేను ఎందుకంటే మరి ప్రత్యేకమైన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగానే కొంచెంసేపే అర్ధగంట మెసేజ్ ఇవ్వచ్చు, కానీ నేను కావాలని మరి 40 రోజులు అంటే దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి మరి ఒక కొత్త విధానంలో దేవునికి ఇంకా దగ్గర అవుదామని ఆరాధన కూడా చేద్దామని మరి నేను ప్రేరేపించబడ్డాను కాబట్టి వాక్యం క్లుప్తంగా చెప్తున్నానండి. తర్వాత 7వ వచనాన్ని నుండి 10వ వచనం వరకు ధ్యానించినప్పుడు అక్కడ ధర్మశాస్త్రం గురించి అంట. ధర్మశాస్త్రం ఎంత గొప్పది అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం అని కాదు, దేవుడిచ్చే ఆజ్ఞలు, దేవుడు మనకి చెప్పే నిబంధనలు, ఆయన మనకి బోధించే విధానం, ఆయన మనకి నడిపిస్తున్న ఈ సత్యాలు, ఇదిగో దీనిని మనం అనుసరించి జీవించినప్పుడు మనకి కలిగే మేళ్ళ గురించి, అవి ఎంత మధురమైనవి ఎంత చక్కనైనవి అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత నిజంగా అక్కడ ఆ కీర్తనకారుడు అంటున్నా, అవును ప్రభా, అవన్నీ ఆలోచన చేస్తుంటే ఏ పాటి వారు అసలు నా తప్పులు ఎవరు ఎన్నగలరు, అంటే ఎవరు లెక్క పెట్టగలరు, నేను చేస్తున్న తప్పులు నాకు మాత్రమే అర్థమవుతున్నాయి అని చెప్పేసి ఒప్పుకొని, అయ్యా నిజంగా నువ్వు తుడిచివేయకయ్యా నన్ను, కానీ నా పాపంలో నీ దగ్గర ఒప్పుకుంటున్నానని చెప్పేసి నా బలహీనతలు ఒప్పుకుంటున్నాను, నీ దగ్గర తప్ప ఎక్కడ క్షమాపణ దొరుకుతుంది నాకని నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి నాకు నువ్వు క్షమించి నిర్దోషిగా తీర్చు అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ మాట్లాడుతున్నాడు తెలుసా అండి, 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆ 12వ వచనం ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభా నిజమే, నా తప్పులు నా పాపాలు నాకు మాత్రమే తెలుసయ్యా, అలాగే చూస్తున్న నీకు కూడా తెలుసు. సూర్యుడు ఎట్లా ప్రతి చోట ఉదయిస్తున్నాడో ప్రతి చోట అస్తమిస్తూ వెళ్ళిపోతున్నాడో, దేవునికి అయితే అస్తమయం లేదండి. ఒక చోట వెలుగుతున్నాడేమో సూర్యుడు, తర్వాత కనిపించకపోతాడేమో, కానీ నీతి సూర్యుడైన యేసు ప్రభుని ఆయన దృష్టి నీ మీద నా మీద ఎన్ని వేళల సకల ప్రపంచం మీద ఉంది కాబట్టి ఆయన ప్రతిదీ చూస్తున్నాడు, నేను చూస్తున్నాడు. ఈరోజు మొదటి దినంలో నేను అడుగుతున్నది ఏంటంటే, ఇదిగో నీలో ఏమైనా తప్పు ఉంటే, నీలో ఏమైనా నిర్దోషత్వం ఉంటే ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టు, క్షమాపణ కోరుకో. ఈరోజు దేవుడు నిన్ను క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో వెలుగు సూర్యుడిగా నిలబడతాడు. ఆయన నీలో ఉన్న చీకటిని తొలగించి నిన్ను వెలుగుగా ఆయన వాడుకోవాలని కోరుకుంటున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దురాభిమాన పాపంలో పడకుండా
ఇది ప్రార్థన చేయాలండి. ప్రభా ఇప్పటివరకు పడ్డాము కరెక్టే, క్షమించి నన్ను నిర్దోషిగా చేయి ప్రభా, నన్ను క్షమించు కడుగు అని మాత్రమే కాదు కానీ ప్రభా ఇంకా ఎలాంటి దురాభిమానం పాపంలో పడకుండా, ఎలాంటి దోషాల్లోకి నేను వెళ్ళకుండా నన్ను కరుణించని చెప్పేసి మీరు ఈరోజు ప్రతిష్ఠించుకుంటారా? కనీసం ఈ 40 దినములన్నా ఒక్క తప్పు కూడా చేయకుండా, ఒకవేళ తప్పు చేసిన వెంటనే ఒప్పుకునే స్థితి ఆ దేవుడి దగ్గర, కనీసం మనుషుల దగ్గర కాకపోయినా ఒప్పుకొని ఆ అలవాటు ప్రకారంగా ఈ 40 రోజులు మీరు చేస్తే అది మీ జీవితంలో ఎప్పటికే అలవాటుగా మారిపోయి మీరు పాపం అనేది కూడా ముట్టకుండా జీవించగలరని నేను దేవుని పేరిట మీకు చెప్తున్నానండి. నిజమే, పాపం లేని వారిగా మనం బ్రతకడం చాలా ఈజీ అని నేను చెప్తున్నాను. అంటే ఈజీ అంటే వీ కెన్ డూ ఇట్ అని చెప్తున్నానండి. మనం బ్రతకగలము పాపం లేకుండా, కానీ మనం ప్రయత్నించట్లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. అవును, పాపం లేని వాళ్ళంటే ఈ లోకంలో లేరు. ఎందుకు లేరు అంటే వాళ్ళు పాపం లేకుండా బ్రతకడానికి ప్రయాస పడట్లేదు, పోనీలే అని లైట్గా వదిలేస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్న దేవుడు మాట అబద్ధం కాదండి. ఆయన ఉండమన్నాడంటే ఉండగలమని అర్థం. మనం ఉందాము, ఉండడానికి ప్రయాసపడదాం. దానికి ఆరంభంగా నువ్వు ఏ వయసులో ఉన్నా, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా, ఏ సంవత్సరం అంటే నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, ఇదిగో ఈ రోజు నుండి ఒక నూతనమైన దినముగా నువ్వు జీవితంలో ఆరంభించి పాపం లేనివాడిగా బ్రతుకి దానికి ప్రయాసపడు. దేవుడు నిన్ను గొప్పగా దీవించునుగాక. చివరిగా వచనాన్ని చెప్పుకొని ముగించుకుందామండి. చూడండి, ప్రభా నన్ను ఆపుము, కాపాడుము ప్రభా. ఇదిగో మరి గతంలో చెప్పినట్టుగా నన్ను ప్రతి దోషం నుండి తప్పించు ప్రభా, కీడు నుండి తప్పించమని ప్రార్థన మాత్రమే కాదు, ఇగో అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడు నీవే, నన్ను విమోచించయ్యా అని అడుగుతూ ఏమంటున్నాడు? ఆశ్రయిస్తున్నాడు. నన్ను విమోచించేవాడు నీవని ఆశ్రయిస్తున్నాడు. అవునండి, మనము సూర్యుడు ఎండ తట్టుకోలేము, ఒక్కొక్కసారి వర్షం వస్తే తట్టుకోలేము, మనం నీడకు పరిగెడతా ఉంటాము. ఆ సూర్యుడి ఎండ తట్టుకోలేక నీడకు పరిగెడతా ఉంటాము. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ ఈయననే ఈ నీతి సూర్యుడు అనే ఆశ్రయ దుర్గము వైపు మనం పరిగెడితే ఆయనలో మనకి విమోచన ఉంది, ఆయనలో మనకి సమాధానం ఉంది, ఆయనలో మనకి వెచ్చదనం ఉంది, ఆయనలోనే మనకి చల్లదనం ఉంది, ఆయనే సమస్తము మనకి చేవాడుగా ఉన్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు తెలుసా? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అవును గాక. ఈరోజు అండి హృదయం చేయబడుతున్న పాపాలు, హృదయం ఆలోచన వల్ల చేస్తున్న పాపాలు, హృదయం నిండిన కొలది నోరు మాట్లాడుతున్న పాపాలు, అలాంటి పాప జీవితంలోకి వెళ్ళి మనం బయటకు వచ్చేద్దాం. ఈరోజు ఈ తీర్మానం తీసుకుందాం. ఆయన మన ఆకాశాన్ని, భూమిని అదంతా చూస్తున్నప్పుడు ప్రకృతి మనతో మాట్లాడాలి. అయ్యా నువ్వు సృష్టించు సృష్టి మరి ఇంత చక్కగా ఉబే చేస్తే, ఇదిగో నీ అరచేతులు చెక్కబడిన నేను ఇంకా ఎంతగా నేను లోబడాలి ప్రభా. నువ్వు నన్ను చూసి ఆనందిస్తున్నావు, ఆ సృష్టిని చూసి దేవుడు ఆనందించేవాడు కదండి. నన్ను చూసి ఆయన ఆనందిస్తున్నాడు, మనల్ని చూసి ఆనందించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన కోసమే ఎంతో చేశాడు, మన కోసమే ఇంకేదో చేయబోతున్నాడు, మన కోసమే మరలా రాబోతున్నాడు. ఆయన ఏమి చేసినా మన కోసమే, ఆయన ఏమై ఉన్నాడో మన కోసమే అని మాత్రం నువ్వు మర్చిపోకు. ఆ సృష్టి అంతా దేవుని గణపరుస్తున్నాను, లోబడుతున్నా, కానీ సృష్టి కోసం రాలేదు దేవుడు, కానీ ఆయన చేత సృష్టించబడిన మన కోసమే ఆయన వచ్చి ఉన్నాడని ఈరోజు జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగును కాక. ప్రార్థించుకుందామా? ప్రభువా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నిజమే తండ్రి, మా నోటి మాటలయ్యా, మా హృదయపు ధ్యానము నీకు అంగీకారం అయ్యేలాగా మా నాలుకల్ని కడగండి ప్రభా. అయ్యా మా హృదయాల్ని పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా మమ్మల్ని పరిశోధించిన ఎడల ఎన్ని పాపాలు వేసయ్యా, ఈరోజు నిర్దోషిగా మమ్మల్ని తీర్చిదిద్దమని అయ్యా నీకు ఆయాసకరమైన అన్నింటి నుండి మమ్మల్ని విడిపించి అయ్యా తండ్రి సృష్టి ఎట్లా నీ మాటకి లోబడుతుందో ఆ రీతిగా నువ్వు కోరుకున్న పరిశుద్ధ జీవితం అనే మాటకి మేము లోబడుటకు అయ్యా ఆ రీతిగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, నీ ధర్మశాస్త్రాన్ని ప్రభా అంగీకరించే భాగ్యాన్ని, అవును ప్రభా నీ మాటలకి లోబడే భాగ్యాన్ని మాకు ఆ కృపని దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.